మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 6వ డివిజన్లో నేను పోటీ చేస్తూ ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా. అయితే ఈరోజు 1:30 దాదాపు 1:50 వరకు పోలింగ్ మంచిగానే జరుగుతూ ఉన్నది. అయితే సడన్గా వచ్చేసి ఇప్పుడు కొంతమంది ఓటర్స్ వచ్చిండ్రు, వాళ్ళను విపరీతంగా కొట్టడం జరిగింది. ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకు కొడుతున్నాను మేము అడగనికి పోతే వాళ్ళు మీకు సంబంధించిన ఓటర్లు అని చెప్పి వాళ్ళు భ్రమపడి పాపం వాళ్ళని కొట్టింది కాక మా మీద దాడికి దిగరు. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇక్కడ ఒక ఓటు, దొంగ ఓటు ఏదైతే ఉంటుందో ఆ దొంగ ఓటు ఎట్లా అని తేలుస్తారు? లోపలికి పోయిన తర్వాత ఆధార్ కార్డు, ప్రూఫ్, స్లిప్పు, ఓటర్ స్లిప్ తీసుకున్న తర్వాత ఏజెంట్లు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లు ఉంటారు, మాకు సంబంధించిన ఏజెంట్లు ఉంటారు. ఎవరైనా ఒక రిజెక్ట్ చేస్తే అప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారు. సార్ ఇది ఇట్లా ఉంది ఇష్యూ అంటారని చెప్తే అప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ ఏదైతే యాక్షన్ తీసుకుంటాడో దాన్ని లెక్కలోకి తీసుకోవాల్సిందిగా పరిగణనలోకి తీసుకోవాలి. అయితే వీళ్ళే డైరెక్ట్ లోపలికి పోయి ఆ ఓటర్ను బయటికి గుంజుకొని వచ్చి విపరీతమైన దెబ్బలు కొట్టి సభ్య పదజాలం, అసలు మనుషులు అనేటోళ్ళు మాట్లాడరు. అట్లా మాట్లాడితే ఏమనాలి? అసలు ఇంతకు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అసలు ఏంది? చట్టబద్ధత కలిగినటువంటి పోలింగ్ జరుగుతున్నది. దానికి చట్టబద్ధంగా మేము నిలబడి మా ప్రయత్నాలు మేము చేసుకుంటున్నాం, ఓటర్లను కాళ్ళు పట్టుకుంటున్నాం, అడుక్కుంటున్నాం, ఏమో చేస్తున్నాం. అయితే ఇప్పుడు వీళ్ళు అలా కొట్టడం, ఓటర్లను కొట్టొచ్చా? ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా? అంటే ఎంతమంది దాడి చేశారు మీ పైన? ఓటర్ల పైన దాదాపు 8 మంది దాడి చేశారు. 8-10 మంది వరకు గుంపు వచ్చేసారు. మనం ఎట్లా గుర్తుపడతాం? దాదాపు ఇప్పుడు మాకు అపోజిట్ ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత దాడి చేసేది. అసలు దాడి చేయడానికి హక్కు లేదండి. ప్రజాస్వామ్యంలో నీకు చట్టబద్ధంగా కేసులు పెట్టుకోవచ్చు, ఎలక్షన్ కమిషన్ ఉంది, మీరు కేసులు చేసుకోవచ్చు. కానీ కొట్టడం ఏంటి? ఎంతవరకు అమాయకులు అండి వాళ్ళు. పాపం వాళ్ళని చూస్తే మాకే బాధ అనిపించింది. కాయ కష్టం చేసుకొని పని చేసుకునేట్టు వాళ్ళలాగా అనిపిస్తున్నారు వాళ్ళు. అయితే ఒక విషయం బాగా చెప్తున్నా, గ్రామం ఉన్నప్పుడు ఇంతే ఉంటుంది. గ్రామం విస్తరిస్తున్నప్పుడు సెటిలర్స్ వచ్చిన తర్వాత ఎవరెవరో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిలర్స్గా వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఓటు నమోదు చేసుకుంటారో ఏంటో తెలియదు. వచ్చినప్పుడు మన ఓటర్గా మనము పోలింగ్ ముందరకు వచ్చినప్పుడు మనము ఓటును అభ్యర్థించడం తప్ప. అయితే వాళ్ళు పాపం అనామకులు అంటని చెప్పి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి వచ్చిందంటని చెప్పి వాళ్ళు ఒక ఆరోపణ చేసి వాళ్ళపై దాడి చేయడము ఇది సమంజసం కాదు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టుగా నేను భావిస్తున్నాను. కానీ ఇక్కడ ఒకటి ఏమీ నమస్తుందనంటే, మీరు ఇక్కడ నిలబడి ఓటర్లని ప్రలోభ పెడుతున్నారు, వాళ్ళని బెదిరిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఒక ఆరోపణ మీ పైన కూడా వస్తున్నది. సరే, వాస్తవంగా ఉండొచ్చు అని అనుకుందాం. మా దగ్గర ఆయుధాలు లేవే. మా దగ్గర ఆయుధాలు లేవు. ఉన్న 2 చేతులు ఇవే మా ఆయుధము. మొక్కుతున్నాము. ఇది ఇట్లా వాళ్ళను ఓటు అడగడం తప్పంటారా? చెప్పండి. మేము ఇట్లే ఉన్నాం. మా దగ్గర చెక్ చేసుకోండి మేము ఉన్నాయేమో. ఒక్కటే అండి, ప్రజాస్వామ్యంలో ఎవరినైనా ఓటు అడగొచ్చు. వాళ్ళు పోటీ చేసే దగ్గర ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఒక అపనమ్మకం అనేది ఏర్పడింది. పోలింగ్ సరళి పెరిగింది. ప్రభుత్వము ద్వంద్వ వైఖరి పాటించి వాళ్ళ డీసీసీ అధ్యక్షుడు కూడా ఇక్కడ వచ్చిపోయిండు. ఆయనని ఏమనకుండా వెళ్ళిపోయిండు, లోపల చెక్ చేసుకొని వెళ్ళిపోయిండు. ఎందుకంటే నీతి నిజాయితీ అనేది ఒకటి ఉంటుందండి. ఆ నీతి నిజాయితీ ఉన్నన్ని అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైన మీరు దాడి చేసిందని ఒక ఆరోపణ వస్తున్నది. ఒక అతనిది చెయ్యి కూడా విరిగిందని వాళ్ళు మీ పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇదేంటి, ఎంతవరకు నిజం? ఇది అవాస్తవము. మేము ఎవరి మీద దాడి చేయలేదు. ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్స్, ఏ చిన్న న్యూసెన్స్ జరగలేదు. మీరు ఒక్కసారి సమయాన్ని చూసుకుంటే ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి ఈ పోలింగు దాదాపు 4 కావస్తూ ఉంది. ఏ ఒక్క చిన్న ఇష్యూ జరగలేదు. మేము పోలీసు యంత్రాంగానికి సహకరిస్తూ ఉన్నాము. ప్రతిసారి మేము ఇట్లా వాళ్ళు చెప్పిన వెంబడే మేము వెళ్ళిపోతూ ఉన్నాము. ఏ ఒక్క కార్యకర్త కూడా ఎలాంటి న్యూసెన్స్ చేయలేదు. ఈ కోరమోని వెంకటయ్య అనే వ్యక్తి తన ఇంటి మీద 4-10-4-9/7 ఈ ఇంటి మీద దాదాపు మీకు ఎవిడెన్స్తో సహాయం చూపిస్తాను. దాదాపు 32 ఓట్ల వరకు ఉంటాయి. తర్వాత 10-4-32/27 ఈ ఇంటి మీద వాళ్ళ రిలేషన్ ఇంటి మీద దాని మీద కూడా దాదాపు 28 ఓట్లు. ఇట్లా
ఒక ఇన్స్టిట్యూషన్ పేరు మీద ఇట్లా అనేక ఈ దొంగ ఓట్లు తయారు చేసి పబ్లిక్ అంతా ఊరోళ్ళందరూ ఓట్లు వేసిన తర్వాత పబ్లిక్ కొంచెము తగ్గుముఖం పట్టినాక అన్ని బూతులకు వాళ్ళను బండ్లల్లో తీసుకొచ్చి దింపి పంపిస్తూ ఉంటాడు. పంపించి ఇట్లా దొంగ ఓట్లతోనే ప్రతిసారి ఇట్లా నెగ్గడము. గతంలో కూడా జరిగింది. ఇది పులివీరన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మా సర్పంచ్ ఎలక్షన్లో కూడా అలాగే జరిగింది. అలాగే జరిగితే కాంగ్రెస్ గెలిచిన తర్వాత మేము సంబరాల్లో మునిగిపోతే తక్కువ మెజార్టీతో గెలిచిందని చెప్పి కొన్ని ఓట్లు ఇట్లే బ్యాలెట్ నమూనానే ఓట్లు నమిలేసుకొని తిని మళ్ళీ ఆ ఓట్లో కూడా ఆయననే నెక్కి అప్పుడు కూడా దాదాపు మా దళిత బిడ్డలను దాదాపు 13 సంవత్సరాలు కోర్టు చుట్టుముట్టు తిప్పిన చరిత్ర ఆయనది. ప్రతిసారి ఈసారి ఎస్సీలో నిలబడ్డము, ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానము. ఆయనకి ఏం అవకాశం ఏం అంతా అదేముంది, ఆయనకు అధికారం కోల్పోతే అట్లా చచ్చిపోతూ ఉన్నాడు. దళితులను ఎప్పుడు చూసినా పిప్పి వేసి ఆర్థికంగా అన్ని రకాల దోపిడీ చేయడం తప్ప ఏం చేయడం. నిజంగా చెప్తున్నా, ఒక వ్యక్తిది బైపాస్ దగ్గర భూమి 1,30,000 రూపాయలు ఇచ్చి పెళ్లికి అన్ని 1 లక్ష ఇచ్చి బుక్ చేసినాం సార్. ఐడెంటిఫికేషన్ చేస్తే వాళ్ళ అడ్రస్కి మొత్తం క్లియర్ చేస్తే వాళ్ళు రాంపూరు, ఆ తర్వాత అన్వాడ మండలంలో అక్కడికి వెళ్ళి దాదాపు చిందార్పల్లి, నాయనోన్పల్లి, పున్పోన్పల్లి వాళ్ళు దాదాపు ఒక 70 మంది వరకు వచ్చి ఓట్లు వేస్తూ ఉన్నారు. మేము నిలదీసేసరికి ఇది ఐడి ప్రూఫ్ ఉంది అంటారు. ఒక్క ఇంటి మీద ఆయనది అపార్ట్మెంట్ కాదు సార్, చిన్న ఇల్లు. మీరు పోయి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ మీడియా కూడా ఆయన బండి చెక్ చేస్తే ఎన్నో ఐడి కార్డులు వెళ్తాయి. ఆయన డిక్కీ, ఆయన కారు డిక్కీ ఓపెన్ చేసి చూడండి, అనేక ఆధార్ కార్డులు ఎవిడెన్స్ వెళ్తాయి. ప్రతిసారి ఇది ఇట్లా రిగ్గింగ్ చేయడము, భయభ్రాంతులకు గురి చేయడము. తర్వాత ఇప్పుడు అంటే అధికారం లేదు కాబట్టి కొంత ఉన్నాడు, కానీ ఒకవేళ నిజంగానే ఆయన వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నా ఆయనది ఏ ప్రలోభం నడిచినా కూడా ఇది అసలు బయటికి రాకుండా ఎక్కడిదెక్కడ మమ్మల్ని ఇష్టానుసారం కొట్టించేవాడు. ఇట్లే చేస్తూ ఆయన దాదాపు 20-25 సంవత్సరాలుగా ఏకదాటిగా ఆయన కొనసాగుతూ ఉన్నాడు సార్. కానీ ఈ రోజు జరిగిన దాడిలో ఒక అతన్ని చెయ్యి విరగొట్టారని కూడా మీ పైన ఆరోపణిస్తున్నారు. మేము ఎవరిని ముట్టుకోలేదు సార్. మీరు ఇక్కడనే సీసీ కెమెరా విజువల్స్ ఉన్నాయి, ఏదైనా చూడండి. ఆయనకు ఎవరినైనా ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. అలాంటి మూర్ఖుడు ఏ ఒక్క వ్యక్తి తన ఎంక ఉన్నోడు కూడా ఒక తెల్లబట్ట వేసుకుంటే ఓర్వలేని వ్యక్తి తన కులంలో కూడా ఎవరిని కూడా ముందుకు జరగనీయలేడు. మా ఒళ్ళను ఎంక తిప్పుకొని పూట గడవకుండా తిక్కులం చేసి పారేసిన చరిత్ర అయినది. అలాంటివి నిజంగా చెప్పాలంటే ఎంతో మంది నేను ఉదాహరణతో సహా నిరూపిస్తా సార్. శ్రీనివాసులు అసలు ఇట్లాంటి పేకు ఆధార్ కార్డ్స్ తీసుకొచ్చి ఇట్లా దొంగ ఐడీలు సృష్టించి ఓటర్ లిస్టులో పేర్లు ఎక్కించి ఒక్కొక్క ఇంటి మీద ఒక 30-40 ఓట్లు ఎక్కించి ఒక్కొక్క బూత్ వైజ్గా ఒక 700 తర్వాత మళ్ళీ ఇంకొక బూత్లో కొన్ని యాడ్ చేయడం. ఇట్లా కరెక్ట్ పబ్లిక్ అంతా తగ్గుముఖం పట్టిన తర్వాత రహస్యంగా వాళ్ళని కార్లలో ఊరికి దూరంగా పోలింగ్ బూత్కు దూరంగా ఉంచడం, ఆ కారు దింపడం, మెల్లగా రావడం, ఒక్కొక్క బూత్లో ఓట్లు వేసి ఇట్లా దొంగతనంగా గెలవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య సార్. మీరు దయచేసి దీని మీద పూర్తి ఫోకస్ తీసుకోండి. ఈ వ్యక్తి గొల్ల వెంకట అనే వ్యక్తి నిజంగా రాంపూర్ అతడా, ఏన్గొండ అతడు కూడా మొన్న గ్రామ పంచాయతీల ఎలక్షన్లో ఓట్లు వేసి ఉంటాడు. అక్కడ కూడా ఇతని ఓటు ఉందా లేదా మీరు ఒకసారి వెరిఫికేషన్ చేయండి. అతడు వీడికి పిలిపించి దొంగ ఓట్లు వేయించుకోవాల్సినంత అవసరం ఏముంది ఆయనకు? ఆయన నిలబడినప్పుడు అట్లే చేస్తాడు, ఒక దళితుడు నిలబడినప్పుడు అట్లే చేస్తాడు. మేము ఎస్సీలం సార్, మేము ఎవరం నెగ్గినా మాకు ఎలాంటి భేషజాలు లేవు. ఎవరం నెగ్గినా మేము అందరం కలిసి పని చేసుకుంటాం. మా కులం కోసం మేము ఒక్కసారైనా మాకు అవకాశం ఆ భగవంతుని దయ వల్ల వచ్చింది. ఎవరమైనా మా పబ్లిక్ని మేము కొంచెం అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో అందరం కలిసికట్టుగా పని చేసుకుంటూ ఉంటే అతడు ఒకరిని నన్ను సంకల వేసుకొని మళ్ళీ అధికారం చెలాయించాలనే కుతూహలంతో ఇవన్నీ లేనిపోని తాకట్లు సృష్టించి మా మధ్యలో చిచ్చు పెట్టి దళితులను పూర విభజించి పాలించే రకం సార్ ఆయన. దయచేసి దీన్ని మీరు అధికారుల దృష్టికి తీసుకుపోవాలని మీ మీడియా ద్వారా నేను వేడుకుంటున్నాను.